నమస్కారం అండి. చాలా దురదృష్టకరం. ఏదైతే స్టీల్ ప్లాంట్‌లో ఎప్పుడూ జరగనటువంటి దగ్గర మరి యాక్సిడెంట్ జరగడం. మరి దానికి కేంద్ర మంత్రి అయినటువంటి కుమారస్వామి గారు, యూనియన్ స్టీల్ మినిస్టర్ గారొచ్చి వాళ్ళు కాంపెన్సేషన్ అనౌన్స్ చేశారు. స్టీల్ మినిస్ట్రీ నుంచి రూ. 25,00,000, అలాగే ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి రూ. 2,00,000, అంటే రూ. 25,00,000తో పాటు వాళ్ళు పనిచేస్తున్నటువంటి ఆ ఈఎస్ఐ కానీ, పిఎఫ్ కానీ, ఆ స్టాట్యూటరీ బెనిఫిట్స్ ఏమున్నాయో అవన్నీ కూడా అదనంగా వస్తాయి. దీంతో పాటు చనిపోయినటువంటి వారికి, కుటుంబానికి ఎవరైతే వాళ్ళు సిఫార్సు చేస్తారో వాళ్ళకి ఒక పర్మనెంట్ ఉద్యోగం, అలాగే వాళ్ళ పిల్లలకి ఉచిత విద్య, అలాగే అకామిడేషను కూడా ఉచితంగా ఇస్తానని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక రేపొద్దు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏమైనా ఉన్నా సరే రేపు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మేము కొంత అమౌంట్ కూడా అనౌన్స్ చేయడానికి మా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నామండి.